మాకొక హిట్ కావాలి అంటూ పాట పాడేస్తుంది బాలీవుడ్. అవును, దాదాపు 100 పైచిలుకు సినిమాలని వదిలిన హిందీ స్టార్స్ పట్టుమని 10 హిట్స్ కూడా చూడలేకపోయారు. మరి దీంతో క్లైమాక్స్ లో వస్తున్న దురంధర్ అయినా సాలిడ్ సక్సెస్ ఇవ్వకపోతాడా అని ఆశలు పెట్టుకుంది బీటౌన్. మరి హిట్ కోసం అల్లాడిపోతున్న నార్త్ బెల్ట్ ని రణ్వీర్ అయినా ఆదుకుంటాడా? డిసెంబర్ 5 బాలీవుడ్ కి మరో మెమరబుల్ డే అవుతుందా? చావా, సయారా, ధామా బాలీవుడ్ ని ఈ 7 షేక్ చేసిన ఫిల్మ్స్ ఇవి. సితారే జమీన్ పర్, రైడ్ టు, హౌస్ఫుల్ కాస్త పర్లేదు అనిపించిన సినిమాలు. ఇవి తప్ప మిగతా సినిమాలేవి కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. దీంతో టాప్ హీరో నుండి ఈ ఇయర్ చివరిగా వస్తున్న దురంధర్ పైన హోప్స్ పెట్టేసుకున్న పరిస్థితి. అయితే లెంత్ 3 గంటల 34 నిమిషాలు ఉండటం, మరోవైపు రణ్వీర్ కి గత కొంతకాలంగా సాలిడ్ సక్సెస్ లేకపోవడం వంటివి ఈ సినిమా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉండవచ్చని అంటున్నారు. ఇక 17 ఏళ్లలో 3 గంటల 50 నిమిషాల లెంత్ తో ఒక్క జోధా అక్బర్ తప్ప మరో సినిమా అంత లెంత్ తో వచ్చింది ఏదీ లేదు. దీనికి తోడు సినిమా మేజర్ మోహిత్ శర్మ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని వస్తూ ఉండటంతో మోహిత్ పేరెంట్స్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో అసలు సినిమా వస్తుందా ఆగిపోతుందా అన్న డైలమాలో పడిపోయింది నార్త్ బెల్ట్. అయితే ఈ సినిమాకు మోహిత్ లైఫ్ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదని సిబిఎఫ్సి నుంచి క్లియరెన్స్ రావడంతో డిసెంబర్ 5కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఎటొచ్చి 3 గంటలు 30 నిమిషాల పాటు రణ్వీర్ ఆడియన్స్ ని కుర్చీల్లో కూర్చోపెడితే చాలు, బయటపడ్డట్టే. చూడాలి మరి 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్, 2001లో భారత పార్లమెంట్ అటాక్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఆదుకుంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.